నామాన్ని స్తుతిస్తూ ఈ యొక్క నామాన్ని మేలుపరుస్తున్నాం ప్రభా. జరుగుతున్నటువంటి ఆరాధన మేలుకరముగా, ఆశీర్వాదకరంగా, దీవునికరముగా జరిగించి మేము పొందుకొని దేవుని అంగీకరించి బలపరచమని యేసు ఉన్నత నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మీ పనులకు తండ్రి. ఆమేన్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి ప్రభు యొక్క నామాన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని పరుస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుంచి 26వ వచనం వరకు ఉన్న లేఖన భాగం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుంచి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, మోషే గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో చాలా అద్భుతమైన మాట మనకు కనిపిస్తాము. అంటే అందుకే ఈరోజు మీతో పంచుకుంటున్న అంశం ఏంటంటే, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. క్రీస్తు విషయమైన నింద. వాస్తవానికి మనకు శ్రమలు వచ్చినప్పుడు, మనల్ని నిందిస్తూ ఉన్నప్పుడు, మనకు అవమానాలు ఎదురైనప్పుడు మనం చింతిస్తూ ఉంటాం, మనం బాధపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ దైవజనుడు అయినటువంటి మోషే గురించి ఒక ఆలోచన చేస్తే, మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి నిర్గమాకాండము 2వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయం 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు వెళ్ళి పోయి వారి భారములను చూసెను. మోషే గురించినటువంటి వృత్తాంతం మనందరికీ తెలిసిందే. మోషే ఏ విధంగా పెరిగాడో, మోషే ఏ విధంగా పెద్దవాడయ్యాడో, మోషే ఎక్కడ ఎదిగాడో, ఎక్కడ పెరిగాడో అనే వృత్తాంతం అంతా కూడా క్రైస్తవ సంఘానికి, సమాజానికి తెలిసినటువంటి వృత్తాంతం. అయితే జాగ్రత్తగా వినండి. ఈ రాత్రికాల సమయంలో మోషే గురించి ఒక మనం ధ్యానం చేసుకుంటే, ఏంటంటే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఆయన మాట్లాడినది ఏంటంట, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఏంటంట ఐగుప్తు ధనగార్యము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. ఎవరైనా సరే ధనాన్ని ఎంచుకుంటారా, నిందలు ఎంచుకుంటారా? చెప్పండి. ధనము కావాలని కోరుకునే వాళ్ళు సమాజంలో ఉన్నారు. నిందను వదిలించుకునేవారు, శ్రమలో నుంచి తప్పించుకోవాలి అనుకునేవారు, లేదంటే అవమానాల నుంచి తప్పించుకోవాలి అనుకునేవారు సమాజంలో ఉన్నారు. కానీ ఇక్కడ మోషే యొక్క జీవితంలో ఇంత ఆలోచన చేస్తే, ఇతను ధనాన్ని తిరస్కరించాడు, నిందను, అవమానాన్ని, శ్రమలను ఇతను ఎన్నుకోవడం జరిగింది తన జీవితంలో మోషే గారు. అయితే ఇతను ఆ ధనాన్ని తిరస్కరించి, ఐగుప్తు ధనాన్ని తిరస్కరించి క్రీస్తు విషయమైన నిందను ఎందుకని ఎంచుకున్నాడో కింద ఆలోచన చేస్తే, మనం చదువుకున్న లేఖన భాగం 2వ అధ్యాయం 2వ కాండంలో, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనులకు యొద్దకు వెళ్ళి, ఎవరి దగ్గరికి వెళ్ళాడు? తన జనుల దగ్గరకు వెళ్ళి వారి భారములను చూసెను. అంటే జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ వారి భారాలను చూస్తున్నాడంట. తన జనుల దగ్గరకు, తన పితరుల దగ్గరకు, తన రక్త సంబంధ
ఆలోచన చేద్దాం. ఎవరి గురించి? ఫరో. ఫరో అనే మాట అది టైటిల్ మాత్రమే, అది పేరు కాదు, అది బిరుదు మాత్రమే. అయితే వినండి, ఇప్పుడు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, అలాగే వివిధ శాఖలకు సంబంధించినటువంటి పేర్లు ఉన్నాయి కదా. ఈ ఫరో అనేది పేరు కాదు, అది ఆయనకి ఇవ్వబడినటువంటి బిరుదు. ఫరో పేరట చారిత్రాత్మక గ్రంథాల్లో లిఖించబడింది. ఫరో పేరు ఏంటంటే తుట్మోస్ అనే పేరు. ఫరో పేరు ఏం పేరు? ఫరో పేరు తుట్మోస్ I అనే పేరు లిఖించారు చారిత్రాత్మక గ్రంథాల్లో. అయితే రాజు ఎవరు? ఫరో అనబడిన రాజుకట కుమారులు లేరు. కుమారుడు లేరు. అతనికి ఉన్నటువంటి ఏకైక కుమార్తె మాత్రమే ఉంది. ఎవరికి? ఫరోకి ఏకైక కుమార్తె మాత్రమే ఉంది. మనకు ఆమె పేరు కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లిఖించబడలేదు. ఫరో అనేది టైటిల్ మాత్రమే, ఫరో అనేది బిరుదు మాత్రమే. ఫరో యొక్క కుమార్తె పేరు కూడా మనకి ఎక్కడ కనిపించదు. కానీ ఆమె పేరు కూడా చారిత్రాత్మక గ్రంథాలు లిఖించారు కదా. హే షేప్ సూట్ అనే పేరు ప్రస్తావించారు. కొంచెం పలకడానికి ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఆమె పేరు ఏంటంటే హే షేప్ సూట్ అనే పేరు చారిత్రాత్మక గ్రంథంలో ఉంటుంది. బైబిల్లో లేదు పేరు, మనకు బైబిల్లో ఆమె పేరు కనిపించదు. కానీ మహానుభావులు, మేధావులు గ్రంథాలు రీసెర్చ్ చేసి చదివిన తర్వాత ఆ పేరును వారు తెలుసుకోవడం జరిగింది. అయితే ఏమంట ఐగుప్తుని ఏలినటువంటి శక్తివంతమైన రాణులు ఒక స్త్రీ ఎవరు? ఫరో కుమార్తె. అయితే ఒకంత ఆలోచన చేయండి. ఇప్పుడు నిర్గమకాండం 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి. ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతనిని తీసుకొని వచ్చాను. ఎవరి దగ్గరికి ఎవరు తీసుకొని వచ్చారట? యొకోబేతు. మోషే యొక్క తల్లి గారి పేరు యొకోబేతు, తండ్రి పేరు అమ్రాము. అమ్రాము యొకోబేతు యొక్క కుమారుడే మోషే. ఇప్పుడు మోషే ఎవరి దగ్గర తీసుకురాబడ్డాడు? ఫరో యొక్క కుమార్తె దగ్గరకు తీసుకురాబడ్డాడు. ఎందుకని ఫరో యొక్క కుమార్తె దగ్గరకు మోషే తీసుకురాబడ్డాడు అనేది ఆలోచన చేస్తే, ఫరోకి కుమారులు లేరు కాబట్టి ఫరో యొక్క ఆజ్ఞ పుట్టించాడు. మగవాళ్ళందరినీ కూడా ఐగుప్తులో ఉన్న వారిని చంపివేయండి అనే ఆజ్ఞను ఫరో పుట్టించాడు. సో కాబట్టి ఇప్పుడు ఒకవేళ అమ్రాము యొకోబేతు కుమారుడైన మోషే కూడా చచ్చిపోతాడని భయంతో తన తల్లి ఏం చేసిందంటే, మోషే తల్లి ఆ కుమారుని తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళింది? రాజ అంతఃపురంలోనికి తీసుకొని వెళ్ళింది. వినండి జాగ్రత్తగా. వాస్తవానికి జబ్బుపేట తయారు చేసి నైలు నదిలో వదిలిన తర్వాత ఆ మహారాణి ఫరో యొక్క కుమార్తె వచ్చినప్పుడు ఆ మోషేని తీసుకొని అంతఃపురంలో పెంచుతుంది. 40 సంవత్సరాలట మోషే అంతఃపురంలో పెరుగుతాడట. మిత్రులను జాగ్రత్తగా వినండి. ఆ విధంగా వినండి. ఇప్పుడు తుట్మోస్ I అంటే ఫరో అనే వ్యక్తి చచ్చిపోయాడు కొద్ది రోజులకి. ఆ సంవత్సరం కూడా మనకు ఉంది. క్రీస్తుకు పూర్వము 1708వ శతాబ్దంలో లేక 1708వ సంవత్సరంలో ఫరో అనే వ్యక్తి చచ్చిపోయాడు. ఇప్పుడు ఫరో చచ్చిపోయాడు కాబట్టి మరి ప్రజలను పరిపాలించే వ్యక్తి కావాలిగా. మరి ప్రజలను పరిపాలించే వ్యక్తి కావాలంటే మరి ఫరోకు కుమారులు ఉన్నారా? లేరు కదా. ఫరోకు కుమార్తె ఒక్కతే ఉంది. కాబట్టి ఇప్పుడు అదే వంశంలో లేక అదే వంశంలో పుట్టినటువంటి కుమారులు లేరు. అయితే ఫరో యొక్క కుమార్తె పెంచుకున్నటువంటి కుమారుని ఏం పేరు? మోషే. ఏ ఇంట్లో నుంచి ఆజ్ఞ వచ్చిందో మగవారిని చంపవేయమని, అదే ఇంట్లోనికి ఒక రాజకుమారుడిగా మోషే అడుగు పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును. ఇప్పుడు ఫరోకి లేక క్షమించాలి, ఇప్పుడు మోషేకి రాజు అయ్యే అవకాశం వచ్చింది, మోషేకి ఫరో అయ్యే అవకాశం వచ్చింది. కానీ మోషే ఏం చేశాడట? చెప్పండి. ఐగుప్తు తనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. వినండి, మోషే ఏమి విద్య లేనటువంటి వారు కాదు, సకల విద్యలో ప్రావీణ్యుడు మోషే. సకల విద్యలో ప్రావీణ్యుడు, బలము కలిగినటువంటి వ్యక్తి. అందుకనే మోషే ఒక ఐగుప్తుని దగ్గరికి ఒక పంచుతో ఒక గుద్దుకు చంపేసి ఇసుకలో కప్పు పెట్టేస్తాడు. ఒకటే గుద్దుతో చంపేశాడు మోషే. బాగా పరాక్రమం కలిగినటువంటి వ్యక్తి, బలము కలిగినటువంటి వ్యక్తి, సకల విద్యలో ప్రావీణ్యత సాధించిన వ్యక్తి, గొప్ప పిరమిడ్లను కట్టించిన వ్యక్తి ఎవరంటే మోషే. అటువంటి మోషే ఐగుప్తు ధర్మం కంటే క్రీస్తు విషయం ఎంత గొప్ప వాక్యం అందించుకున్నాడు. అందుకే నేను అన్నాను కదా, మీకు ఎవరైనా సరే మీకు శ్రమలు కావాలి,
ఐశ్వర్యాన్ని తిరస్కరించాడు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము ఎంచుకున్నాడు మోషే. అంటే దేవుని కొరకు అవమానాలు, దేవుని కొరకు బాధలు, లేక దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి తన జనాంగమైన ఇశ్రాయేలు ప్రజల కోసం అవమానాలు, నిందలు, శ్రమలు, బాధలు పడటానికి మోషే తన జీవితంలో ఎన్నుకున్నాడంట. మోషే బ్రతికినటువంటి సంవత్సరాల కాలం 120 సంవత్సరాల భూమి మీద బ్రతికాడు మోషే. తన మామయ్య ఇతరుల దగ్గర 40 సంవత్సరాలు గొర్రెలు మేపుకుంటూ బ్రతికాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు అరణ్య యాత్రలో ఇశ్రాయేలు కొరకు నాయకుడిగా నడిపించాడు. 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. ఫరో యొక్క కుమారుడిగా అడుగుపెట్టాడు. కాబట్టి మిత్రులు ఆలోచన చేయండి. పరిశుద్ధ బైబిల్ ఏం చెప్తా ఉందంటే యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగుతుంది. ఇది ఎవరు చెప్తున్న మాట అంటే శిష్యులు చెప్తున్నటువంటి మాట కాదు, లేదా దారిని పోయి వ్యక్తి చెప్తున్న మాట కాదు. ఇది సాక్షాత్తు దేవుని నోట్ల నుంచి వస్తున్నటువంటి మాట. సాక్షాత్తు దేవుడే పలుకుతున్నటువంటి మాట. ఏంటో తెలుసా? నా యందు మీకు లోకములో ఏం కలుగుతుందంట? శ్రమలు కలుగుతాయి. ఎందుకు శ్రమ కలుగుతుందట? సమాధానము కొరకు శ్రమ కలుగుతుంది. సర్వసాధారణంగా వినండి, అసలు శ్రమలు లేని భక్తులు ఉండనే ఉండరు, లేరు. మీరు బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చదవండి. నోవాహు దగ్గర నుంచి, అబ్రహాము దగ్గర నుంచి, యాకోబు దగ్గర నుంచి, యోసేపు చూస్తే వారి జీవితంలో అన్నీ కూడా మనకు శ్రమలే కనిపిస్తాయి. వారి జీవితంలో సంతోషించినట్లుగా, వారు ఆనందించినట్లుగా, వారు జీవితంలో లేదంటే వారు ఎక్కడైనా ధనాన్ని సమకూర్చుకున్నట్లుగా మనకు ఎక్కడ కనిపించదు. కానీ వారు దేవుని కొరకు బాధలు అనుభవించినట్లుగా, వారు దేవుని కొరకు శ్రమ అనుభవించినట్లుగా, వారు దేవుని కొరకు నిందలు అనుభవించినట్లుగా మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తున్నట్లుగా. కానీ ఈరోజు మనకు శ్రమ కలిగిందంటే, కానీ ఈరోజు మనకు బాధ కలిగిందంటే, ఈ రోజు మనకు అవమానం ఎదురైందంటే, ఈ రోజు మనకు నింద వచ్చిందంటే, ఈ రోజు మన గురించి ఏమైనా ఇబ్బందికరంగా, అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే చాలా కుమిలిపోతారు, నలిగిపోతారు, అవసరమైతే చాలా ఇబ్బంది పడే పరిస్థితులు వెళ్ళిపోతారు. కానీ ప్రభు చెప్తున్నాడు కదా, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని. అయితే ఒక మాట వినండి జాగ్రత్తగా. అయితే శ్రమ అనేది వినండి, శ్రమ అనేది మనకు శిక్ష కాదు. దేవుడు శిక్షించేవాడు కాదు, లేదా దేవుడు శిక్షించడానికి మనకు శ్రమలు ఇవ్వలేదు. శిక్షించడానికి దేవుడు శ్రమలు ఇవ్వలేదు. ఇది ఒక తర్ఫీదు మాత్రమే, లేదా దీన్ని ఏమంటారంటే ఒక ట్రైనింగ్ మాత్రమే. శ్రమలని అర్థమైంది మీకు? అర్థమైంది మీకు? దేని కూడా ఇది మనకు ఒక తర్ఫీదు మాత్రం. అందుకే ఇది శిక్ష కాదు, కానీ శిక్షణ. దేని కొరకు? శిక్షణ. కాబట్టి మిత్రులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరొక వాక్యం చదువుకుందాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. ఎవడును కదిలింపబడకున్నట్లు మిమ్మును స్థిరపరచుకును, మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మనము శ్రమను అనుభవించవలసి ఉన్నది నేను మీతో ముందుగా చెప్పింది కదా. చూసారా? ముందుగానే చెప్పాడు. ఏంటంటే దేనికట? అసలు దేనికి నియమితులయ్యాము? శ్రమను అనుభవించడానికి మనం నియమితులమయ్యాము. ఇంతకీ శ్రమలు ఎవరి పక్షంగా అనుభవించడానికి నియమితులయ్యాము? చెప్పండి. మోషే ఎవరి పక్షంగా శ్రమను అనుభవించడానికి తీర్మానం చేసుకున్నాడు? చెప్పండి. మోషే ఎవరి పక్షంగా తీర్మానం చేసుకున్నాడు శ్రమను అనుభవించడానికి? క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యం అని మోషే ఎంచుకున్నాడు. అలాగే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. ఫిలిప్పీలకు
రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం చదవండి ఒకసారి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. చూసారా, శ్రమ అనేది ఎవరి పక్షంగా అనుగ్రహింపబడిందంట? దేవుని పక్షంగా, క్రీస్తు పక్షంగా శ్రమ అనేది అనుగ్రహింపబడింది. ఇప్పుడు చెప్పండి, శ్రమను చూసి బాధను చూసి మనం దుఃఖించాలా? శ్రమను చూసి బాధను చూసి మనం ఏడుస్తూ కూర్చోవాలా? చెప్పండి. యోబు జీవితాన్ని మనకు తెలుసు కదా. యోబు యొక్క వృత్తాంతము, యోబు యొక్క జీవితం. ఊజు దేశంలో ధనికుడట ఎవరు? యోబు. ఆ తూర్పు దేశంలో అంతకు మించిన ధనికుడు ఎవరు లేరు, అంతకు మించిన ఐశ్వర్యవంతుడు ఎవరు లేరు. కానీ ఆయన పడినటువంటి శ్రమ, ఆయన పడినటువంటి బాధ అంత ఏంటి? 10 మంది సంతానాన్ని కోల్పోయాడు తన జీవితంలో. తనకున్నటువంటి కార్యాలు, తనకున్న జంతువులు, తనకున్న ఎద్దులు, ఆవులు, గేదెలు, పశువులు సమస్తాన్ని కోల్పోయాడు యోబు. తన కుటుంబంలో తన ఇంటిని కోల్పోయాడు, కన్నవారిని కోల్పోయాడు. కానీ యథార్థతను విడిచిపెట్టలేదు యోబు. ఈ రోజున శ్రమ వచ్చిందంటే పరిశుద్ధతను కోల్పోయేవారు. ఈ రోజున శ్రమ వచ్చిందంటే యథార్థతను కోల్పోయేవారు. ఈ రోజున శ్రమ వచ్చిందంటే దేవుణ్ణి నిందించేవారు, దేవుణ్ణి అవమానపరిచేవారు, దేవుణ్ణి లేక పక్కన పెట్టేసేవారు మనం సమాజంలో మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున మనకు బాధలు వచ్చాయి, లేక మనకు శ్రమలు వచ్చాయి, మనకు అవమానం వచ్చింది అంటే దేవుడు మనం పట్టించుకోవట్లేదేమో, దేవుడు మనం విడిచిపెట్టేసాడేమో, దేవుడు మన బాధ చూడట్లేదేమో, దేవుడు మన మొర చూడట్లేదేమో. ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకక నిద్రపోడు అన్నది. మరి ఎందుకు విడిచిపెడతాడు దేవుడు? దేవుడు విడిచిపెట్టడు ఎవరు? మానవుడే దేవుడు విడిచిపెడతాడు. చివరికి ఆ నెపాన్ని ఎవరి మీద వేస్తాడు? దేవుడి మీద వేసేస్తాం. ఆయన ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు, ఆయన ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. తల్లి మర్చినా తండ్రి మర్చినా నేను నిన్ను మరువను అన్నాడు దేవుడు. అటువంటి దేవుడు మన దేవుడు. నేను అంటాను కదా, ఇశ్రాయేలు కాలంలో చేసిన అద్భుతాలే ఇప్పటికీ చేస్తాడు ఆయన. అప్పుడున్న దేవుడు ఇప్పుడున్నాడు. అప్పుడొక దేవుడు ఇప్పుడొక దేవుడు కాదు, పూటకొక దేవుడు కాదు, కాలానికి ఒక దేవుడు కాదు, లేక రోజుకు ఒక దేవుడు కాదు. మన దేవుడు సత్యవంతుడు, పరిశుద్ధుడు, నిజమైన దేవుడు మన దేవుడు. అందుకని లోకంలో మీకు ఖచ్చితంగా శ్రమ కలుగుతుంది, అయినట్టు మీరు ధైర్యము తెచ్చుకోనండి. ఎందుకంటే నేను లోకాన్ని జయించాను కనుక మీకేం కలగాల? ధైర్యం కలగాలి. యేసు ప్రభువు వారు లోకాన్ని జయించాడు. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు కనుక. అదేవిధంగా అశాశ్వతమైన లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 2వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 2వ వచనం. అక్కడ చాలా అద్భుతమైన మాట మనకు అనిపిస్తుంది. అయితే అవిధేయులైన యూదులు పురికొల్పి వారి మనసులలో సహోదరుల మీద కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడచ్చు. అక్కడ బహుకాలము గడిపి ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. ఇక్కడ చూస్తే అవిధేయులైనటువంటి యూదులట అన్యజనులను పురిగొల్పి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించింది. వినండి జాగ్రత్త. దేవుని సువార్తను ప్రకటిస్తున్నటువంటి పౌలు వీరట దేవుని గురించి సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఇక్కడ ఎవరట అసూయ పుట్టించింది వారి మీద? అవిధేయులైన యూదులు అన్యజనులను పురిగొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించింది. కాబట్టి ప్రభువును ఆనుకుని ధైర్యముగా మాట్లాడచ్చు. అక్కడ బహుకాలము గడిపిరి. ఎక్కడైతే అవిధేయం ఉందో, ఎక్కడైతే అవమానం ఎదురైందో, ఎక్కడైతే వారు నిందిస్తూ అవమానపరుస్తూ ఉన్నారో అక్కడే బహుకాలము దేవుని సువార్తను వారందరూ కూడా ప్రకటించారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కాబట్టి మిత్రులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక సంఘం ఉందండి. ఆ సంఘం పేరు ఏంటంటే మాసిదోనియ సంఘం. మాసిదోనియ సంఘం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా. చూసారు ఎంత శ్రమ అంటే వారికి బహుశ్రమ. మనకు 10 రోజులు శ్రమ కలిగిందంటేనే మనం తట్టుకోలేము. లేదంటే ఉన్నటువంటి మనం చేస్తున్నటువంటి అంటే వ్యవసాయం కానీ, ఇంకా పాడి అంటే గేదెల పాడి గేదెలు కానీ, వ్యవసాయం కానీ, ఇప్పుడు పాడి గేదెలు కానీ, వ్యవసాయం కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఏ రంగమైనా సరే, అర్థమైంది మీకు? పాడి గేదెలు కానీ, వ్యవసాయం కానీ, ఉద్యోగం కానీ, అది కుటుంబంలో కానీ, అర్థమైంది? ఈ 4 పాడి గేదెల్లో నష్టం వచ్చినా, వ్యవసాయంలో నష్టం వచ్చినా, లేక ఉద్యోగంలో నష్టం వచ్చినా, లేక వ్యాపారంలో నష్టం వచ్చినా, లేక కుటుంబంలో శ్రమ వచ్చినా, అది దేవుని మీద వేయకూడదు. శ్రమలు వస్తాయి, పోతాయి, కానీ ఆ శ్రమలు పోవటానికి ఆ శ్రమలు పరిష్కారం చూపించింది ఎవరు? దేవుడే. శ్రమ వచ్చినప్పుడు ఒకలాగా, శ్రమ పోయినప్పుడు ఒకలాగా ఉండకూడదు. బాధ వచ్చినప్పుడు ఒకలాగా, బాధ పోయినప్పుడు ఒకలాగా ఉండకూడదు. మేలు జరిగినప్పుడు ఒకలాగా, మేలు జరగనప్పుడు ఒకలాగా ఉండకూడదు. క్రైస్తవ జీవితం అంటే అదే. అందుకని ఇక్కడ సంఘం గురించి మాట్లాడుతున్నాను. ఏ సంఘం అంట? మాసిదోనియ సంఘం గురించి. ఈ సంఘం మరోసారి చదువుతారు 8వ అధ్యాయం 2వ వచనంలో. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. చూసారా? అంత మాత్రమే కాదు, వారు బహుగా శ్రమపడ్డారు, శ్రమపడి సంతోషించారంట. దేవునికి స్తోత్రం. శ్రమ తర్వాత ఏముందంటే ఇప్పుడు సంతోషం. శ్రమ అనేది ఎలాగానం కాదు. దేవుడు తను అనుకుంటే వెంటనే తొలగించగలడు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే చదవండి. ఎలాగనగా బహుశ్రమ వలన పరీక్షింపబడగా. పరీక్ష లేకపోతే అట్లా తెలుస్తూ ఉంది. 10వ తరగతిలో ఇప్పుడు నేను డిగ్రీ వరకు చదువుకున్నానంటే ఎట్లా చదవగలిగాను? పరీక్ష రాయబడిన డిగ్రీ దాకా వచ్చాను నేను. 10 పాస్ అయితే ఇంటర్లోకి వెళ్తాం, ఇంటర్ పాస్ అయితే డిగ్రీలోకి వెళ్తాం. పరీక్ష పాస్ అవ్వకుండా ఎవరు కూడా ఎక్కడికి ఎదగలేరు, చదవలేరు కదా. విశ్వాస జీవితంలో కూడా కలుగుతాయి పరీక్షలు, అర్థమైందా? విశ్వాస జీవితంలో కూడా, ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో కూడా అనేక శోధనలు, అనేక శ్రమలు, అనేకటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. వాటిని ఎదుర్కొని విశ్వాస జీవితంతో మనం ముందుకు కొనసాగాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక మాట అండి, గొల్యాతు లాంటి వ్యక్తి వచ్చినప్పుడు దావీదు ఎలా కొట్టగలిగాడు? గొల్యాతుని ఆలోచించండి ఒకసారి. గొల్యాతుని పుట్టించకపోతే దావీదు రాజు కలుగుతాడు? ఒకసారి ఆలోచించండి, మీరు ఆలోచించండి. గొల్యాతు అనే వ్యక్తి కనుక లేకపోతే దావీదు సింహాసనం మీద కూర్చోగలుగుతాడా? ఎందుకు ఈ పోలికంటే, గొల్యాతును జయించాడు ఎవరు? కొట్టివాడు, 3 అడుగులు ఉంటాడు మహా అయితే. దావీదు కాదు, గొల్యాతు అనే వ్యక్తి మహా అయితే 7 అడుగుల పైన ఉండొచ్చు. బలాఢ్యుడు, బలమున్న వ్యక్తి. 3 అడుగులు ఉన్నటువంటి దావీదు 7 అడుగులు ఉన్నటువంటి గొల్యాతుని రాళ్ళతో కొట్టాడంటే చూడండి ఎలా విజయం సాధించాడు దావీదు. గొల్యాతుని పుట్టించింది ఎవరు? దేవుడే. ఆ గొల్యాతుని కూడా పడద్రోయించింది ఎవరు? దేవుడే. ఆ దేవుడు పడద్రోయటానికి వాడుకున్న ఎవరిని? దావీదుని. అందుకని విశ్వాస జీవితంలో కలుగు పరీక్షలు అనేకము. అయితే మీరు చూడండి, వీరట మాసిదోనియ సంఘం గురించి చదవండి. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి, మరియు వారు నిరుపేదలను
వారి దాతృత్వం బహుగా విస్తరించను. ఇటువంటి పేదరికం వేరు, నిరుపేదరికం వేరు. పేదరికం వేరు, నిరుపేదరికం వేరు. చూడండి అక్కడ ఏముంది, నిరుపేదలైన వారి దాతృత్వము బహుగా విస్తరించెను. చూసారా, దాతృత్వం అంటే ఇచ్చే విషయంలో, సహాయం చేసే విషయంలో, ప్రేమించే విషయంలో, తోటి వారికి ఆపద వచ్చినప్పుడు ఆదుకునే విషయంలో. చూసారా, వారి దాతృత్వం. నిరుపేదరికులు ఉన్నా సరే నువ్వు చదవండి. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాల్పొందే విషయంలోను మనపూర్వకముగా వేరు వారు తమ సామర్థ్యము కొలయే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చినని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. సామర్థ్యం కాక, సామర్థ్యం అంటే వారి దగ్గర ఉన్నటువంటి సామర్థ్యం కంటే ఎక్కువ సామర్థ్యాన్ని వారి దేవుడి కొరకు, దేవుడి పరిచయం కొరకు వారి జీవితాలు అప్పగించుకోవాలంట. దేవుడి చప్పుడు కొట్టి దేవుడికి నామమున పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనేది మానవుని ఇచ్చిన బట్టి, మానవుని కోరికలు బట్టి రాయబడింది కాదు. దైవ మన చేత లేక దైవ ప్రేరేపిత గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. కాబట్టి మన జీవితంలో మనకి కలిగిన శ్రమను బట్టి, బాధలను బట్టి మనం దుఃఖించవలసిన అవసరత లేదు. కారణం ఏంటో చూద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి. అసలు దేవుడు ఇప్పుడు ఒక మాట, మోషే ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. తర్వాత అసలు శ్రమల గురించి కొన్ని న్యాయకులు మనం చదువుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఒక మాట, అసలు దేవుడు శ్రమలు ఎందుకు ఇస్తాడు? అసలు శ్రమలు ఎందుకు ఇవ్వాలి దేవుడు? చెప్పండి, శ్రమలు ఎందుకు ఇవ్వాలి దేవుడు? శ్రమ ఇవ్వటం వల్ల దేవుడు నేర్పించే పాఠం ఏంటి? శ్రమ రావటం వల్ల ఆ దేవుడు మనకి ఇచ్చేటటువంటి గొప్ప ధన్యత ఏంటి అనేది ఒక ఇంత ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకము మీ ఫలము అధికమగును. చూసారా, శ్రమను ఎందుకంట చెప్పండి. శ్రమను దేనికి? మనం ధన్యులము అంటుగా. శ్రమ దేనికి? మనం ధన్యం అవటానికి. శ్రమ లేకపోతే ధన్యత లేదట. అర్థమైంది మీకు? ఇప్పుడు శ్రమ దేనికో. అయితే ఒక మాట, ఇప్పుడు ఆ శ్రమను దేవుడు ఎంతవరకు ఇస్తాడు? ఎంతవరకు ఇస్తాడు దేవుడు? చదువుతారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది నీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. ఇప్పుడు ఒక మాట, శ్రమ ఇచ్చే దాంట్లో కూడా దేవుడి ప్రేమ అర్థం చేసుకోవాలి. చూసారా, దేవుడి ప్రేమ ఎంత ఉంటుందో మనం ఎంత సహించగలుగుతామో అంతకంటే ఎక్కువ శ్రమ ఇవ్వడండి దేవుడు. నీకు తెలుసు, దేవుడికి తెలుసు నువ్వు ఎంత ఆ శ్రమలో ఓర్చుకుంటావో, ఎంత కలుపుకోగలుగుతావో, ఎంత ఆ శ్రమ నిలబడి ఉంటావో. అంతకు మించి ఎక్కువ శ్రమ ఇస్తే ఒకరు అయి ఉండలేవు. ఎక్కువ బాధ, ఎక్కువ శ్రమ వచ్చింది అనుకోండి, బ్రతకలేంగా, ప్రాణం పోతుంది ఖచ్చితంగా. ప్రాణం పోకుండా ఉండటానికి, శ్రమ నుంచి తప్పించుకోకుండా ఉండటానికి ఏంటంట, సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అర్థమవుతుందా? ఒకసారి రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం రాయబడుతున్నది, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఎందుకంటే శ్రమ పడాలి, మహిమ పొందుటకు. ఎవరు ఎక్కడట? క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. వెనుక జాగ్రత్త.
మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయం గొప్ప భాగ్యం అందించుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నాయకుడిగా నడిపించాడు. 40 సంవత్సరాల వరకు నాయకుడిగా ఉండి అరణ్యంలో వారు మోషేని తిట్టుకున్నారు, దేవుడిని తిట్టుకున్నారు, దేవుడిని నిందించారు, మోషేను నిందించారు, దేవుడి మీద సనుక్కున్నారు, దైవజనుల మీద సరిగారు. అన్ని తట్టుకుంటూ, ఆ శ్రమ తట్టుకుంటూ, ఆ మాటలు తట్టుకుంటూ, అవమానాలు తట్టుకుంటూ మోషే వారందరినీ కూడా నడిపించారు. చక్కగా వారికి శ్రమ వచ్చినప్పుడు, వారికి బాధ వచ్చినప్పుడు మోషే వారి పక్షంగా ఉండి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు వారి మొర దేవుడు విని వారికి ఆహారం ఇచ్చాడు, వారికి నీరునిచ్చాడు, వారి వస్త్రాలు పాతికెళ్ళకుండా, వారి పాదములకు జమ కొట్టకుండా చక్కగా ఆరిన నేలను నడిపించాడు ఎర్ర సముద్రము ద్వారా దేవుడు. చూసారా, నాయకుడిగా ఉండి వారికి కలిగిన శ్రమంలో, వారికి కలిగిన బాధల్లో, వారికి కలిగిన ప్రతి ఇబ్బందికర పరిస్థితుల్లో దైవజనుడిగా వారికి తోడుగా ఉంటూ, వారితో పాటు శ్రమను అనుభవిస్తూ, వారితో పాటు బాధను అనుభవిస్తూ అరణ్య యాత్రలో మోషే నాయకుడిగా వారందరినీ కూడా నడిపించాలి. అయితే మీరు జాగ్రత్తగా, ఈ లోకంలో మీకు ఖచ్చితంగా శ్రమ కలుగుతుంది. అయితే సహించగలిగినంతకంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని శోధింపబడనీయడు. ఎందుకు శ్రమ అంటే ధన్యులం కావాలని, ఎందుకు ధన్యులం అవ్వాలంటే చివరిగా మాట చెప్పి ముగిస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక, శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభువు తనను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చప్పట్లు కొట్టి దేవుడి యొక్క నామమును గలపరుచును. ఏం కావాలి ఇప్పుడు నీకు? ఈ లోకంలో ఏం కావాలి నీకు? ధనము కావాలా? ఈ లోకంలో ఏం కావాలి నీకు? అశాశ్వతమైనది లోకం, శాశ్వతమైనది దేవుడి రాజ్యం. జీవ కిరీటం కావాలంటే నీకు దాని కొరకు ప్రోపలాడాలి మనవుడు. దేని కొరకు? పౌలు ఏమన్నారు? వెనక ఉండేవి మనిషి ముందున్న వాటి కొరకు గురి యొద్దకే నేను పరిగెడతా ఉన్నాను. మన గురి, మన లక్ష్యము పరమందున్నటువంటి జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలి. ఆ జీవ కిరీటం పొందుకోవాలంటే, ఆ బహుమానాన్ని పొందుకోవాలంటే ఈ లోకంలో నీకు వస్తున్నటువంటి శ్రమలను చూసి నువ్వు కలవరపడిన అవసరం లేదు. ఎందుకంటే నీ కొరకు క్రీస్తు శ్రమ పడ్డాడు, నీ కొరకు క్రీస్తు నిందించబడ్డాడు, నీ కొరకు క్రీస్తు అవమానపరచబడ్డాడు. అందుకనే మోషే అన్నాడు కదా, క్రీస్తు విషయమైన నింద గొప్ప వాక్యమని. క్రీస్తు పడినటువంటి శ్రమలు ఒకంత ఆలోచన చేస్తే, క్రీస్తు పడినటువంటి అవమానం ఒకంత ఆలోచన చేస్తే, సొగసైనను స్వరూపమైన వెనక్కి లేదట. ఆయన దేహాన్ని, ఆయన మీద వస్త్రం ఉన్నటువంటి వస్త్రాన్ని పంచుకున్నారు, చీటీలు వేసుకున్నారు. ఆయనకు చేదు, మనము త్రాగవలసినటువంటి చేదును యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు శిలువలో త్రాగాడు. ఆయన మన కొరకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, మన కొరకు రక్తాన్ని చిందించాడు, మన కొరకు ఆయన ఈ లోకాన్ని దిగి వచ్చి మన కొరకు మన స్థానాన్ని దేవుడు తీసుకొని, దేవుడి స్థానాన్ని మనకిచ్చి, ఆయన అపవిత్రుడైపోయిన దేవుడు మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, మనలో ఏ లోపము లేని వారు, ఏ పాపము లేని వారు, ఏ శాపము లేని వారుగా ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేశాడు, విమోచనగా చేశాడు. ఆ క్రీస్తుకు మన దాసులుగా ఉంటూ, ఆ క్రీస్తును మనం సేవిస్తూ, ఆ క్రీస్తును మనం అనుసరిస్తూ, ఆ క్రీస్తు తోడి వారసులుగా ఆయన జీవకిరీటం మనం పొందుకోవాలండి. ఈ లోకంలో వచ్చే శ్రమను మనం అనుభవిస్తూ మన ముందుకు కొనసాగాలి. ఆ రీతిగా మన జీవితాన్ని మనం సంసిద్ధపరచుకొని దేవుడిచ్చే ఆ జీవ కిరీటాన్ని పొందుకోవడానికి నీవు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నువ్వు సిద్ధపాటు చేసుకొని ముందుకు కొనసాగు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాము. ప్రతి ఒక్కరు కూడా తల వంచండి. ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా శ్రమల వల్ల, క్రీస్తు విషయమైన వల్ల బహుమానం అనే విషయాన్ని మర్చిపోదు. శ్రేష్టమైన జీవ కిరీటాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. శ్రమల యందు ఆయనను మనం ఆశ్రయించాలి. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా నీకు శ్రమ కలుగుతుందా? అధైర్యపడవద్దు. నీకు బాధలు కలుగుతున్నాయి, అధైర్యపడవద్దు, చింతించవద్దు. నీకంటే ముందుగా క్రీస్తు శ్రమ పడ్డాడని సత్యాన్ని తెలుసుకో. నీకంటే ముందుగా క్రీస్తు బాధపడ్డాడని సత్యాన్ని తెలుసుకో. ఆయన దేవుడే కావచ్చు, కానీ మానవ ఆకారంలో, మానవ పోలికలో, మానవ స్వరూపాన్ని ధరించాడు. ఆయన మానవునిగా శ్రమ అనుభవించాడు, మానవునిగా బాధ అనుభవించాడు. ఆయన సత్యాన్ని తెలుసుకొని
క్రీస్తుని సొంత రక్షకులుగా అంగీకరించి ఇక మీద పాపాన్ని ఏలుబడి చేయనివ్వకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడి రాజ్యానికి మనం వారసులం అవుదాము. దేవుడిచ్చే జీవ కిరీటాన్ని మనం పొందుకుందాం. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. చెప్పబడిన మాటలను బట్టి ఎవరైనా ఒకరు చిన్న ప్రార్థన చేయండి. సర్వోన్నతుడైన మా తండ్రి,